For the next participant, Mr. Hanumantrao from MNR Society. Welcome to the show. Thank you, Startup Junction. Welcome, fresh thoughts from all directions. I'm Hanumantrao from Kakinada. MNR Society నుంచి వచ్చాను నేను. Our aim is to develop our business activity. మేము ఆల్రెడీ మ్యాంగో జెల్లీ ప్రోడక్ట్లో ఫర్ ద లాస్ట్ 20 years నుంచి ఉన్నాం. ఈ ప్రోడక్ట్ని ఇంకా ఇంప్రూవ్ చేసి దాన్ని ఇటు ఫార్మర్స్కి అండ్ ఇటు మ్యానుఫ్యాక్చరర్స్ డెవలప్ అయ్యేలాగా ఆల్రెడీ మేము ఈ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి మేము దీని మీద చాలా ఎక్సర్సైజ్ చేసి లాట్ ఆఫ్ ఇయర్స్ మా స్ట్రగుల్ దీని మీద ఉన్నటువంటి ఎక్స్పీరియన్సెస్తో కొన్ని కొత్త ప్రోడక్ట్స్ని మేము బయటికి తీసుకురావడానికి అండ్ మోడర్నైజేషన్ ఆఫ్ అవర్ ప్రొడక్ట్స్ అండ్ ఇంప్రూవ్ అవర్ మెషినరీ అండ్ అదర్ ఫుడ్ ప్రోడక్ట్ ఐటమ్స్. ఈ మ్యాంగో జెల్లీ అనేది కన్వెన్షనల్ మెథడ్, దాన్ని ఇప్పుడు నాన్ కన్వెన్షనల్ మెథడ్ అండ్ మోడర్నైజేషన్ ఎక్విప్మెంట్తో మేము డెవలప్ చేయాలని ఎయిమ్తో ముందుకు వచ్చాం. మోడర్నైజేషన్ అంటే ఏంటో చెప్పండి, మీరు 2 నిమిషాలు అయిపోతుంది. ఎస్ ఎస్ అంటే ప్రోడక్ట్ ఎలా డిఫరెంట్గా వస్తుందా మ్యాంగో జెల్లీ? ఎస్ మేడం. మ్యాంగో జెల్లీ అంటే తాండ్రా అండి? అవునండి, తాండ్రా. ఇది కన్వెన్షనల్ మెథడ్ అంటే ఓపెన్ ఏరియాలో ఇప్పుడు అందరూ చేస్తున్నారు చాలామంది, ఈ ఈస్ట్ గోదావరి ఎస్పెషల్ ఆంధ్రప్రదేశ్ కోస్టల్ ఏరియాస్లో. ఇది చేయడం వల్ల ఏమవుతుందంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంది దాన్ని మార్కెట్ చేయడానికి. అదే దాన్ని ఇంప్రూవ్ చేయడానికి సోర్సెస్ మేము కొన్ని డెవలప్ చేయడానికి ఒక సొసైటీని ఫామ్ చేసాం. ఆల్రెడీ మేము 300 tons per annum మేము మార్కెట్ చేస్తున్నాం. సో ఈ ఎక్స్పీరియన్స్తో మిగతా వాళ్ళని కూడా మేము షేర్ చేసి వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేసుకుని ఫార్మర్స్ ఎస్పెషల్లీ మ్యాంగో ఫార్మర్స్కి మంచి రేటు వచ్చేలాగా మిడిల్ మ్యాన్ కట్ ఆఫ్ చేయడం. అండ్ మోర్ ఓవర్ మా ప్రోడక్ట్ని ఎంటైర్ ఇండియా ఎస్పెషల్లీ నార్త్ ఇండియా అండ్ నార్త్ ఈస్ట్ కూడా బాగా వెళ్తుంది. అక్కడ ఉన్నట్టు మిడిల్ మ్యాన్ కట్ చేసి మేము డైరెక్ట్గా మార్కెట్ చేయడానికి ఒక గుడ్ ప్లాట్ఫామ్ కావాలని చెప్పేసి మా ఎయిమ్. మీరు కన్స్యూమర్ ప్రోడక్ట్ లాగా ఉందా? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను బయట కంట్రీస్లో చూశాను, తాండ్రని ఒక చాక్లెట్ రూపంలో దాన్ని బాగా ప్యాకేజ్ చేసి అమ్ముతారు. ఇక్కడ మనకి 10 రూపాయలు 20 రూపాయలు ఉండేది అక్కడ $2 $3 ఉంటుంది. ఎగ్జాక్ట్లీ అట్లాంటి ప్రోడక్ట్ ఏమైనా డెవలప్ చేశారు? మేడం, ఇప్పుడు మా ఎయిమ్ ఏంటంటే ఇప్పుడు ఇదంతా కూడా రా మెటీరియల్గా ఒక బ్లాక్గా వెళ్ళిపోతుందండి. దాన్ని రీప్యాకింగ్ చేసి మోడర్నైజ్ చేసి మంచి ప్యాకింగ్ చేసి దానికి ఒక బ్రాండ్ నేమ్ తీసుకొస్తే కనుక మీరు అన్నట్టుగానే $2 అక్కడ ఎలా తీసుకుంటున్నారో అసలు నార్త్లో కూడా దీన్ని డైమండ్ షేప్స్ చాక్లెట్స్ ఇటువంటి ఫార్మేషన్ దట్ వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్, ఈ ఉన్న ప్రోడక్ట్ని దానికి కొంచెం వాల్యూ యాడ్ చేస్తే కనుక ఇంప్రూవ్స్ మోర్, మనీ కూడా దానికి యాడ్ అవుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి ఒక $1 రూపీ దాన్ని 100% మనం యాడ్ చేయొచ్చు అనమాట. ఇదే పద్ధతి ఏం చేస్తున్నట్టు మిడిల్ మ్యాన్ అటు వెళ్ళిన తర్వాత దాన్ని క్యాష్ చేసుకుంటున్నారు. అది మేము డైరెక్ట్గా మేము చేయాలని ఇటు ఫార్మర్స్ కూడా ఇన్కల్కేట్ అవుతారు కాబట్టి వాళ్ళు కూడా పార్టిసిపేషన్. మీ సొసైటీకి ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ ఉందండి? ఎస్ మేడం, 20 years ఎక్స్పీరియన్స్. అట్లా కదండి, అంటే 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ డూయింగ్ పాత మెథడ్ కదా. కొత్త మెథడ్లో ఇప్పుడు ఎప్పుడైనా సరే కొత్త రూపాన్ని ఇవ్వడానికి, కొత్తగా మార్కెట్ చేయడానికి దానికి కావాల్సిన స్కిల్స్ సెపరేట్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చాక్లెట్ రూపంలో చేశారనుకోండి, ఆ చాక్లెట్ రూపంలో అవుట్లెట్స్ డిస్ట్రిబ్యూషన్ ఇస్ వెరీ డిఫరెంట్. అందుకనే మీరు వెబ్సైట్ అని అన్నారా, అంతేనా? ఎస్ మేడం. ఇప్పుడు లేదు మేడం, డైరెక్ట్గా మేము మార్కెటింగ్ వెళ్ళాలని మా ఉద్దేశం. ఈ వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్లో దానికి ఒక రూపం తీసుకొచ్చి దాన్ని మనం మార్కెట్ చేయాలంటే కనుక దానికి ఒక అంత యాడెడ్ ఫ్లేవర్స్. ఇప్పుడు షుగర్ ఫ్రీ ఉందండి, షుగర్ వాళ్ళు ఈ మ్యాంగో జెల్లీ తింటలేదు, వాళ్ళకి ఇష్టం ఉన్నా కానీ దాన్ని మేము షుగర్ ఫ్రీ తయారు చేసి చేయాలని మా ప్లానింగ్ ఉంది. షుగర్ ఫ్రీ దాంట్లో షుగర్ తీసేస్తే ఇంకేముంటుందండి మ్యాంగోలో? షుగర్ ఫ్రీ స్వీట్స్ తింటున్నారు కదా, అలాగే మ్యాంగో జెల్లీని కూడా తయారు చేయొచ్చు. అది మా మీరు హైజెనిక్గా తయారు చేస్తారన్నారు కదండి, హైజెనిక్ చేయడానికి మీ ఎక్విప్మెంట్ ఉందండి? ఎస్, ఇప్పుడు ఇది న్యాచురల్గా డ్రై అయ్యే మెథడ్ కాబట్టి దీనిలో ఎంక్లోజర్స్, సోలార్ డ్రైయర్స్ మేము ఇంప్రూవ్ చేస్తున్నాం అండి. బయట వేస్తారు కానీ ఎంక్లోజర్స్, ఇప్పుడు ఎంక్లోజర్స్ లేవండి, ఎంక్లోజర్స్ మేము డెవలప్ చేసాం, దాని సక్సెస్ అయ్యాం. ఆ ప్రోడక్ట్ కూడా బయట తీసుకొచ్చాం, అందుకనే ఇప్పుడు మేము ముందుకు వచ్చాను. ఇప్పుడు మాకు సీజన్ అప్రోచ్ అవుతుంది, నెక్స్ట్ మార్చ్ నుంచి మ్యాంగో జెల్లీ అనేది బాగా ఫాస్ట్ ఇదిలోకి వెళ్తుంది. ఫార్మర్స్ కూడా మాకు. మీ MNR సొసైటీ ఎంత టర్న్ ఓవర్ టోటల్? ఇట్స్ అబౌట్ రైట్ నౌ వీఆర్ డూయింగ్ 2 crores. మీకు ఏం కావాలంటే వాట్ ఈస్ దట్ యూ లుకింగ్ ఫర్ రైట్ నౌ? మోడర్నైజేషన్ ఆఫ్ ఎక్విప్మెంట్ అండి, కొంత దానికి ఒక ఇన్వెస్ట్ చేయాలి. అండ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఆల్రెడీ మేము చేస్తున్న దానికి సరిపోవట్లేదు కాబట్టి కావాలండి. 1 crore is enough. 1 crore. మీ 2 crores టర్న్ ఓవర్ చేస్తున్నా చెప్తున్నారు కదా, అంటే ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు 2 crores టర్న్ ఓవర్ అండి? లాస్ట్ 3 years నుంచి వచ్చాం, అంతకుముందు అంతా కూడా నెమ్మదిగా. మీరు బ్యాంక్ అప్రోచ్ అయ్యారా? అయ్యామండి, వాళ్ళు ఇస్తున్నారు కానీ సమ్ రిస్ట్రిక్షన్స్ అయ్యారు. ఇప్పుడు 1 crore వచ్చిందంటే బిజినెస్ ఎంత పెరుగుతుందండి మీకు?
ఇప్పుడు 300 tons చేస్తున్నాం పర్ యానం, దాన్ని డబుల్ చేయాలని మా ప్లాన్ అండి. బట్ ప్రాఫిట్ విల్ బి వెరీ హై అండి, ప్రాఫిటబిలిటీ విల్ బి వెరీ హై, డబుల్. ఎందుకంటే మా దగ్గర నుంచి వెళ్ళిన ప్రోడక్ట్ ఆటోమేటిక్గా దాన్ని 3 times హైక్ చేసి అమ్ముతున్నారు. అది మేము విట్నెస్ చేస్తాం. ఇప్పుడు మీ లొకేషన్ ఎక్కడ ఉందండి మీది ఇప్పుడు ఈ ప్లాంట్? కాకినాడ అండి. కాకినాడలో ఎక్కడండి? తమ్మవరం అండి. And what I like from your idea is he's actually working on his core product. Yes. That is the best thing. Yeah, చాలా బాగుందండి. Fantastic అండి. So what I liked in many ఈ ప్లాట్ఫామ్ వచ్చినందుకు మీరు మీ ప్రోడక్ట్ పైనే ఫోకస్ చేస్తున్నారు, మీరు వేరే దానిపైన వెళ్ళట్లేదు. ఎగ్జాక్ట్లీ. అండ్ దాంట్లో మీ ఇంకో బలం ఏంటంటే 20 years of your functional experience is there. That's another good idea actually అండి. సో గెటింగ్ అంటే ఇప్పుడు మనీ ఫండింగ్ ఒకటి చూస్తున్నారా, ఇంకేమైనా చూస్తున్నారా? ఫండింగ్ మనీ వస్తే కనుక దాన్ని వితిన్ 2 yearsలో మేము దాన్ని డెవలప్ చేసి దట్ క్యాన్ బి అడ్జస్టెడ్. మాతో పార్ట్నర్స్ ఎవరైనా వస్తే కనుక దట్ దే విల్ ఆల్సో గెట్ ఎంజాయ్డ్. గుడ్, ఐ థింక్ చాలా బాగుందండి. దీన్ని డెఫినెట్లీ వీ కెన్ హెల్ప్. ఇది 300% ప్రాఫిటబుల్ ఉంది, ఎందుకంటే ఫుడ్ ఇండస్ట్రీలో విట్నెస్ లాట్ ఆఫ్ చేంజెస్. ఈ సొసైటీలో ఎంతమంది మెంబర్స్ ఉన్నారండి? మా దగ్గర ఇప్పుడు 30 మంది ఉంది. ఆఫ్ సీజన్ ఏం చేస్తారు? ఆఫ్ సీజన్లో ఈ జెల్లీని తీసుకుని మేము స్టోర్ చేసిన జెల్లీని చేసుకుని లేయర్స్ ఫామ్ చేస్తున్నాం. ఓహో, ఓకే. ఇది అప్ టు మాకు 10 months వచ్చింది. ఇప్పుడు 2 months ఐడియల్గా ఉన్నాం, అంటే స్టాక్ అయిపోయింది మాకు. సో ఆల్రెడీ సోల్డ్ అయిపోయింది. ఈ 2 months వెయిట్ చేస్తున్నాం, అంటే 2 months ఖాళీగా ఉంటున్నాం. ఈ 2 months కూడా మేము అడాప్ట్ చేసుకుంటే కనుక విత్ మోర్ ఫండింగ్ వీ కెన్ గెట్ మోర్ బెనిఫిట్. సూపర్. సూపర్. ఎగ్జాక్ట్లీ.